తమిళనాడు ఎన్నికల ఫలితాలు సంచలనాలు నమోదవుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ పార్టీకి చెందిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్నారు. తమిళనాడులో గట్టిగా జనం ఈల వేసినట్లు కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువగా డీఎంకేకు అధికారం దక్కుతుందని చెప్పాయి. అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే విజయ్ చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇవ్వడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సంచలనం సృష్టించబోతున్నారా అన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతుంది. కానీ విజయ్ మాత్రం గెలుపుపై పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనాలు నిజమైతే మాత్రం విజయ్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లే. ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో విజయ్ పార్టీ ఆధిక్యతలో ఉన్నారు. తొలి రౌండ్ మాత్రమే ముగియడంతో ఇప్పటికిప్పుడు అంచనాలు వేయకపోయినా విజయ్ మాత్రం ప్రభంజనం సృష్టిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ పెట్టిన తొలిసారి ఇంతటి క్రేజ్ రావడం విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. విజయ్ మరో ఎన్టీఆర్గా మారొచ్చన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా తమిళ ప్రజలు ఎప్పుడూ మార్పును కోరుకుంటారు. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరొకసారి అధికారంలోకి రాదు. అలాగే కొత్త పార్టీలను ఇటీవల కాలంలో ఆదరించడమూ లేదు. కమల్ హాసన్, విజయకాంత్, శరత్ కుమార్ వంటి వారు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. కానీ విజయ్ గ్లామర్ వేరు, ఇమేజ్ వేరు. త్రిముఖ పోరులో ఓట్లు చీలిపోవడంతో విజయ్కు లభించిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. విజయ్ రోడ్ షోలు, బహిరంగ సభలకు పోటెత్తిన జనాన్ని చూస్తే దళపతి వస్తున్నాడని నాడే అనిపించిందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. విజయ్ సినిమాలు ఆపడంతో పాటు ఆయన కుటుంబ సమస్యలను ఎన్నికలకు ముందు బయటకు తేవడం కూడా ప్రజల్లో సానుభూతి పెరిగిందంటున్నారు. టీవీకే మొదటి స్థానంలోనూ, అన్నా డీఎంకే రెండో స్థానంలోనూ, డీఎంకే మూడో స్థానంలోనూ కొనసాగుతుండడం ఈల గట్టిగానే వేసినట్లు కనపడుతుంది.